నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ పెద్దదోర్నాలలో 1500 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎర్రగొండపాలెం సిఐ అజయ్ కుమార్ గురువారం మీడియాకు వెల్లడించారు. చెడు వ్యసనాలకు బానిసలైనటువంటి పుచ్చకాయల శ్రీను, ఆడపాల శ్రీను, అలాగే సిహెచ్ సురేష్ అనే ముగ్గురు వ్యక్తులు శ్రీశైలం వెళ్లే రహదారిలో సాధువులకి గంజాయిని అమ్మి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దోర్నాల శ్రీశైలం రోడ్డులోని బోడే నాయక్ తాండా వద్ద ఉండగా సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మహేష్ తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఇక పోలీసులను చూసిన ముద్దాయిలు అడవిలోకి పారిపోతుండగా ఎస్ఐ మహేష్ తమ సిబ్బందితో కలిసి వారిని వెంబడించి పట్టుకున్నట్లు సిఐ అజయ్ కుమార్ తెలిపారు. ఇక స్వాధీనం చేసుకున్న గంజాయి సుమారు 1500 గ్రాములు ఉంటుందని, 20,000 రూపాయల విలువ కలిగి ఉంటుందని వీరన్నారు. ఇక వీరు అరకు నుంచి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తహసీల్దార్ సమక్షంలో గంజాయిని సీజ్ చేశామన్నారు. ఇక ముద్దాయిలను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఎస్ఐ గారు తహసీల్దార్ గారితో వెళ్ళి వాళ్ళని అదుపులోకి తీసుకుని సమాచారాన్ని నాకు ఇవ్వడంతో నేను వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు కూడా వ్యసనాలకు అలవాటు పడిపోయి ఈజీగా డబ్బు సంపాదించాలని, ఏదైనా ఇల్లీగల్ వేలో వెళ్ళి డబ్బు సంపాదించాలని అనుకొని ఈ విధంగా అరకు నుంచి గంజాయి తెచ్చుకొని అమ్ముదాము అని చెప్పేసి తీసుకొని వచ్చారు. అది ఈ నెల 2వ తేదీ అరకు వెళ్ళి అక్కడి నుంచి గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ దోర్నాల్లో పెట్టుకొని ఈరోజు వాటిని తీసుకొని సున్నిపెంట వైపు వెళ్ళి అమ్ముకుందామని మధ్యలో ఆగి చిన్న చిన్న ప్యాకెట్లు తయారు చేసుకోవడానికి ఫారెస్ట్ దగ్గర ఆగారు. ఈ క్రమంలో మాకు సమాచారం రావడంతో మేము దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి అనేది యువతకి చాలా హానికరం, మరియు వాళ్ళకి ప్రాణాలు కూడా పోవడానికి అవకాశం ఉంది. మానసిక స్థితి కూడా కోల్పోయి దాడులు చేయటం, గొడవలు అవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి గంజాయి ఎక్కడ కనబడినా వెంటనే పోలీసు వారికి తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అందరికీ తెలియజేస్తున్నాం. ముగ్గురు దొరికారు. పుచ్చకాయల సీను, అడప లాలా సీను, చల్లా సురేష్, వీళ్ళ ముగ్గురు దొరికారు. వీళ్ళ ముగ్గురిని రేపు కోర్టులో హాజరుపరుస్తాము. అలాగే 1500 గ్రాములు అంటే 1.5 kg సుమారు. ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు ఇక మల్లాపూర్లో ఘనంగా నిర్వహించారు. లక్ష్మారెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వందల సంఖ్యలో రక్తదానం చేశారు. అభిమానులు, కార్యకర్తల మధ్య లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి ఇక మొక్కలు నాటారు. అభిమానుల, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఇక పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బండారి లక్ష్మారెడ్డిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజన్ శేఖర్ దివ్యాంగుడికి 3 చక్రాల వాహనాన్ని అందించారు. ఇక శాంతి సాయి జన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారని తెలిపారు. ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా కళాశాల ఫీజులను చెల్లిస్తున్నారని అన్నారు. బండారి లక్ష్మారెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ భవిష్యత్తులో మంత్రి కావాలని వారు ఆకాంక్షించారు. ఎవరో బయట నుంచి వచ్చిన ఒక వ్యక్తి తాను అడిషనల్ ఎస్పీనంటూ ప్రొద్దుటూరుకు చెందిన 2 ప్రముఖ నగల వ్యాపారులను కిడ్నాప్ చేసి గన్ పెట్టి బెదిరించి 7 కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తిపత్రాలను తీసుకెళ్తుంటే వారికి స్థానిక పోలీసులు ఒత్తాసు పలుకుతుంటే ఇక ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ఏం చేస్తోందంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫైర్ అయ్యారు.
3 రోజుల క్రితం ప్రొద్దుటూరులోని ప్రముఖ నగల వ్యాపారులు శ్రీనివాసులు, వెంకటస్వామిలను ప్రొద్దుటూరు పోలీసులు ముందస్తు సమాచారం లేకుండా వారి అదుపులోకి తీసుకుని వారిని ఒక ప్రైవేటు స్థలంలో పెట్టి ఒక రోజంతా ఇష్టానుసారంగా కొట్టారని, పోలీసులతో పాటు వసంత్ అనే ఒక వ్యక్తి వ్యాపారులను గన్ పెట్టి బెదిరించి 7 కోట్ల రూపాయల ఆస్తుల పత్రాలను తీసుకెళ్లాడని, దీనిపై ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రశ్నించారు. ప్రొద్దుటూరు డీఎస్పీ మామూలు తింటూ కూర్చుంది తప్ప ప్రజల్లోకి వచ్చి తిరిగి ఏ సందర్భాలు లేవంటూ ఎమ్మెల్యే విమర్శించారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ ప్రొద్దుటూరులో లేదని, పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే అన్నారు. నేను చెప్పే వ్యక్తి ముందు రోజు డిఎస్పీ ఆఫీసులో 3-4 గంటలు డిఎస్పీ గారితో మాట్లాడాడు. ఇతను కిడ్నాప్ చేసే దానికి ముందు రోజు 20వ తారీఖున డిఎస్పీ ఆఫీసులో మాట్లాడినాడు. ఆయనతో కలిసి ఏమతో మాట్లాడి, ఎవరు ఇతను? మన ప్రొద్దుటూరుకి సంబంధం లేని వ్యక్తి ఎవరు? మన ప్రొద్దుటూరు వాళ్ళని వచ్చి కొట్టేదానికి ఎవరు? కొడతా ఉంటే పోలీసులు నిర్లక్ష్యంగా చూస్తాండి, తుపాకీ గురిపెట్టి కాల్స్తా చంపుతానని మాట్లాడుతుంటే పోలీసులు ఏం చేస్తాడారు? ఏం చేస్తున్నారు? ఇంత సంఘటనలు జరుగుతుంటే డిఎస్పీ గారు ఏమీ నిమ్మకు నీరెత్తినట్టు నాకు ఏమాత్రం పట్టించుకోకుండా ఈ తనికంటి శ్రీనివాస్ భార్య 3 గంటలు ఇంటికాడికి పోతే ఇంట్లో ఉండి బయటికి రాదు. ఏమొక డిఎస్పీనా? బాధితులు ఇబ్బందులు ఉండేటప్పుడు బాధితులను ఆదుకునేదానికి కాదు పోలీసు ఉండేది. దేనికుంది ఏమో ఇక్కడ మామూలు మేస కూర్చునేదానికి ఉందా? ఇంత సంఘటన జరుగుతుంటే దీని మీద ఎందుకు ఇది జరుగుతుంది, ఏమిటి విషయం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అమ్మ మీద లేదా? ఏం చేస్తాండి అమ్మ? అతను ఎవరు? నీ దగ్గరకు వచ్చి నీ ఆఫీసులో కూర్చొని 2-3 గంటలు మాట్లాడిపోయినాడు. అతను ఎవరో తేల్చి వారిని పొద్దుటూరుకి తీసుకొని వచ్చి కేసు పెట్టాల్సిందిగా నేను డిమాండ్ చేస్తాడా? ఎవడు బయట వ్యక్తి, సంబంధికుడు కాదు, ఈ ప్రాంతం వాడు కాదు, ఈ ఛాయలకు సంబంధించినోడు కాదు. నువ్వు ఎవడని కొట్టినవరా? నువ్వు పాపాత్ముడు నా కొడుక, నువ్వు సంబంధం లేదు, మట్టిగడ్డ లేదు, ఈ ప్రాంతం కాదు, ఈ ఏరియా కాదు. ఎవరు అతను వచ్చి తీసుకొని వచ్చి నేను డిమాండ్ చేస్తాను మన పొద్దుటూరు డిఎస్పీ గారిని. అతన్ని ఎక్కడున్నా కూడా వెతికి తీసుకొని వచ్చి తీసి అరెస్ట్ చేసి కోర్టులు పెట్టాలా? ఏదో అయిపోయింది, మేము ఇంతటితో అయిపోయిందామని అనుకుంటున్నారు. ఏం ప్రజలమంటే అంతా మీకు చురుకంగా ఉండమా? మమ్మల్ని కొట్టడం అంటే అంత చూడమనుకుంటున్నారా? విశేషణారహితంగా కొట్టేదాంట్లో ఎవడు వాడు కొట్టేదానికి, విశేషణారహితంగా కొట్టేదానికి ఎవడు? కాళ్ళ చేత తన్నేదానికి తుపాకీ పెట్టి కాలుస్తానని అని అన్నాడే. ఎవరిది ఆ తుపాకీ? అతను తుపాకీ తెచ్చుకునేదానికి అతను ఎవరు ఇక్కడే తెచ్చుకునేదానికి? ఒకవేళ ఆ తుపాకీ లైసెన్స్ ఉంటే మాత్రం అతను మనిషి మీద పెట్టి కాలుస్తానంటాడా? ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? 2 ఎస్ఐలు ఏం చేస్తున్నారు? సిఐలు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంకా 8 మంది పోలీసులు ఏం చేస్తున్నారు? కాలుస్తానంటావు మనిషి మీద పెడతాడు. నువ్వు పోలీసు వెళ్ళాను అక్కడ అది చూసిన దానికి. ఈ మాదిరిగా భావన గారు ఇటువంటి చర్యలను ప్రేరేపిస్తూ ఉంది. వాడు ఎవరో బయట వ్యక్తి వచ్చి పొద్దుటూరు పోలీసుల నిర్బంధంలో ఉండబడిన ఒక నిరపరాధితుని కొడుతూ ఉంటే ఆ కొట్టేదానికి మీరందరూ మద్దతు పలుకుతారు. మన ఆస్తులు దోపిడీ చేసేదానికి మీరందరూ సహకరిస్తారు. ఏం ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? మీ జాగీర్ అనుకుంటున్నారా? అది ప్రజలకు హక్కులు లేవు. ప్రజల కోసం మిమ్మల్ని పెట్టింది. ప్రజల మానము ప్రాణము రక్షించే దానికోసం మిమ్మల్ని పెట్టినారు. మీరే దానిని కాటేసేదానికి తయారైతున్నారు. ఎవరో ఆ 3వ వ్యక్తి ఎవరో తేల్చి ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చి అతని మీద కేసు పెట్టి ఫలానా అతను ఇతనని ప్రొద్దుటూరు ప్రజలకు తెలియచేయండి. అంతవరకు మీ బాధ్యత. ఇది ఇంతటితోనే మేము విడిచిపెట్టాము. ఈ విషయం ఎస్పీ గారికి, డీజీ గారి దృష్టికి కూడా తీసుకొని పోతాము. ఈ విషయంలో ఇంత అన్యాయం మన ఘోరం జరుగుతుందంటే ఏం చేస్తున్నాయా డిఎస్పీ పొద్దుటూరులో? దాదాపు 20, 40, 35 గంటలు కిడ్నాప్ చేసి తీసుకొని పోతే నువ్వేం చేస్తాడో? నీకు బాధ్యత లేదా? నువ్వు పోలీస్ అధికారి కదా? నీకు 5 స్టేషన్లు అధికారం ఉంది. ఎవరు నీకు చెప్పరు?
నువ్వు ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? ఏదో తిని మామూలు మొత్తంలో దోగెడుతున్నారు, ఎక్కడ బయట కూడా తిరగకుండా. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థిగా వెల్దండి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మట్టా యాదమ్మ నామినేషన్లో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్గా గెలిచిన వారు రాబోయే 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి అభివృద్ధి సాధించుకోవడానికి మంచి అవకాశం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారిని వార్డు సభ్యులుగా సర్పంచులుగా గెలిపించుకుంటే గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయని, అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యేగా వారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఓటర్లను కూడా కోరారు. మంత్రుల దగ్గర ఒత్తిడి తెచ్చి నిధులు సాధించి కల్వకుర్తిని అభివృద్ధి చేసుకున్నాం, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. ఈ నియోజకవర్గ అభివృద్ధి చెందితే నాకు తృప్తి. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. మన ప్రాంతానికి చెందిన రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు, ఇంకో 10 ఏళ్ళు ఆయనే సీఎంగా ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను మెజార్టీ గ్రామ పంచాయతీలలో గెలిపించుకొని ఆయనకు బహుమతిగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి గెలిపించుకోవాలని కోరారు. అధికారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రజలు ఈ 2 సంవత్సరాలలో, గత 2 సంవత్సరాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, ముఖ్యంగా బీదలకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దాని ద్వారా ఏ విధంగా అయితే లబ్ధి పొందుతున్నారో ఇంకొక 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండాలని చెప్పేసి ముఖ్యంగా ఈ ప్రాంతవాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి, ముఖ్యంగా రాబోయే 3 సంవత్సరాలు కూడా, అంటే ఇప్పుడు సర్పంచ్ని ఎవరిని ఎన్నుకున్నా కూడా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పనులు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచన మంచిగా చేస్తూ ఉన్నారు. నా విజ్ఞప్తి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి ఒక ఎమ్మెల్యేగా కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులకు ఓట్లేసి అత్యధిక మెజారిటీతోటి గెలిపించినట్లు అవుతాయి. తప్పనిసరిగా ఆ గ్రామాలు పూర్తి స్థాయిలో కృషి చేసి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మేమెక్కడ నెగ్లెక్ట్ చేస్తున్నా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, డిప్యూటీ సర్పంచ్ కావచ్చు, వాళ్ళు మాకు ఇది కావాలి, మా గ్రామంలో మేము కాంగ్రెస్ నుంచి గెలిచినాము, ఓట్లు వేశారు అని చెప్పి వస్తున్నప్పుడు మా మీద కూడా ప్రెషర్ ఉంటుంది. మేము మంత్రుల దగ్గరికి వెళ్ళేసేసి ఆయా శాఖలకు సంబంధించినటువంటిది డెవలప్మెంట్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా చేయడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్స్ను, సర్పంచ్ను, డిప్యూటీ సర్పంచ్ని గెలిపించుకోవడం నుంచి మంచిగా డెవలప్మెంట్ అవుతుంది ప్రతి గ్రామంలోని. మళ్ళొకసారి కల్వకుర్తి వైజ్గా, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా ఏ గ్రామంలోనైనా కూడా పూర్తి బాధ్యత తీసుకొని చేస్తాం. ఇప్పటికే చాలా బాగా చేసినాం. ఇది ఎలక్షన్ టైం కాబట్టి అవన్నీ ఫండ్స్ ఇవి తెచ్చినాం అవి చెప్పడం కరెక్ట్ కాదు. చాలా పెద్ద ఎత్తున కల్వకుర్తి డెవలప్మెంట్ ఇప్పటికే చేసి ఉన్నాం, ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్లో మరి పార్టీకి సంబంధించి వస్తే ఇంకా తృప్తి కూడా ఉంటుంది. ఎమ్మెల్యేగా నాకు, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా మద్దతు ఇస్తున్నారని చెప్పేసి ఒక మంచి సంకేతం కూడా. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని గతంలో ప్రజల్లోకి వచ్చాడు. రాబోయే రోజుల్లో ఆ 11 కూడా వైసీపీకి ఉండవని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి కామెంట్ చేశారు. కర్నూలు జిల్లా కోసగి మండలం కమాందొడ్డిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు పల్లెపాడు రామరెడ్డితో కలిసి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కామందొడ్డిలో ఇంటింటికి పర్యటించి అన్నదాతలతో నేరుగా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన సూపర్ 6 పథకాల అమలుపై వారు రైతులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కోసగి మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సిరెడ్డి, ఆర్లబండ సొసైటీ చైర్మన్ నడిగేని అయ్యన్న, మాజీ జెడ్పీటీసీలు తోవి రామకృష్ణ, అలాగే వెంకటేష్, సాతనూరు కొసిగయ్య, ఓలగుంద కొసిగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఉల్లి ఎలా స్టార్ట్ చేస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ చేస్తే దానివల్ల ఎక్స్పోర్ట్ కూడా పోయే అవకాశం ఉంది.
అవన్నిటికి కూడా మన ప్రభుత్వం సబ్సిడీ ద్వారా అందిస్తుంది. కాబట్టి మనం అందరం కూడా గమనించి ఒకవేళ మన గ్రామానికి ఏదైనా అవసరం అనుకుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు కూడా మనకు సబ్సిడీ ద్వారా అందించడానికి ముందుకు వస్తారు. రైతులకు ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఎలా సాల్వ్ చేయాలో కూడా ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటాం. ఉల్లి మార్కెట్ పూర్తిగా పడిపోతే 1200 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కొనగలిగిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పత్తి రైతులు పత్తి కూడా మార్కెట్ లో ధర తక్కువ కావడం వల్ల ఇమ్మీడియట్ గా లేట్ కాకుండా ఎంబడే CCI ద్వారా కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది. రైతుల్ని ఎప్పుడు ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఉల్లి రైతులు కూడా కొంతమంది మార్కెట్ కి తీసుకుపోలేక బయట పారపోయడం కూడా జరిగింది. అవన్నీ గమనించి ఈ రోజు హెక్టార్కి 50,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారు అమలు చేయడం జరిగింది. కాబట్టి రేపు మనమందరూ కూడా కలిసికట్టుగా మన ప్రభుత్వానికి అండదండలు అందిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో అందరూ కలిసికట్టుగా ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సరిదిద్దుకొని స్థానిక సంస్థల ఎలక్షన్ కంతా ఏకదాటిపై నిలబడి స్థానిక సంస్థల ఎలక్షన్ లో మన సత్తా ఏంటో చాటి మంత్రాలయం నియోజకవర్గం అధిక సంఖ్యలో స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలిచి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోయి రేపు రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎలక్షన్ లో అన్ని విజయం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే కొంతమంది అనుకుంటున్నారు, పగటి కళలు అంటున్నారు ముఖ్యమంత్రి గారు రాబోయేది జగన్ అని. జగన్ అనే వ్యక్తి ఏదైతే ఆ గతంలో ఒక్కసారి అన్నారో ప్రజలందరూ కూడా వన్ టైం సెటిల్మెంట్ చేయడం జరిగింది. మళ్ళా నిరుస్తారనే కళలు కనాల్సిందే. కడప జిల్లా బద్వేలు పట్టణంలో అనుమతులు లేని ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారులను పలుమార్లు కోరిన వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ బద్వేలు పట్టణంలో అనుమతులు లేని హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజా సమస్యల పరిష్కార వేదిక అంటే PGRS ద్వారా జిల్లా వైద్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన వైద్య శాఖ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని, దాదాపు 40కి పైగా ప్రైవేటు ఆసుపత్రులు, 6 RMP క్లినిక్లు, 4 డయాగ్నోస్టిక్స్ సెంటర్లకు అనుమతులు లేవని పత్రికల రూపంలో మరియు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా వైద్య శాఖ అధికారులకు తెలియజేయడం జరిగిందని, విచారణ చేసిన డిప్యూటీ DMHO నాగమల్లేష్ను కేవలం 23 హాస్పిటల్స్కు మాత్రమే అనుమతులు లేవని రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని, అందులో ఒకే హాస్పిటల్ 2 సార్లు ఎంట్రీ చేశారని, ఒక ప్రైవేటు హాస్పిటల్లో అన్ని రోగాలకు చూసే పెద్ద హాస్పిటల్ను క్లినిక్గా ఈ రిపోర్టులో చూపించారని ఆయన పేర్కొన్నారు. అయితే బద్వేలు పట్టణంలో దాదాపు 40కి పైగా అనుమతులు లేని ప్రైవేటు హాస్పిటల్స్ ఉన్నాయని, అందులో కేవలం 22 హాస్పిటల్స్కు మాత్రమే అనుమతులు లేనట్టు చూపించారని, వైద్య శాఖ అధికారులకు మిగతా హాస్పిటల్ కనబడకపోతే దగ్గరుండి హాస్పిటళ్లను చూపిస్తామని, ప్రైవేటు హాస్పిటళ్లను తక్షణమే సీజ్ చేసి డాక్టర్లపై క్రిమినల్ కేసు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని ఆయన హెచ్చరించారు. మొత్తంగా 22 హాస్పిటల్ ఇచ్చారు. ఒక పెద్ద హాస్పిటల్ రోజు దాదాపు 200 నుంచి 300 రోగులు వచ్చి వైద్యం చేయించుకుంటే హాస్పిటల్ క్లినిక్ అని వేసినారు. ఇది పూర్తిగా కరెక్ట్ అయిన రిపోర్ట్ కాదు. దీనిపైన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారులు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలా. ఏవైతే ఈ రిపోర్ట్ ఇచ్చినారో ఈ రిపోర్ట్ మొత్తం కేవలం తనకు సంబంధం లేని తనకు వ్యతిరేకంగా ఉండే హాస్పిటల్ మాత్రమే ఇచ్చినారని మేము అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం. 22 హాస్పిటల్ మాత్రమే ఈరోజు అనుమతులు లేవని ఇచ్చినారు. మిగతా 20 హాస్పిటల్లో ఏమైపోయినాయి? అదేవిధంగా దగ్గర 6-7 RMP క్లినిక్లు, అదేవిధంగా 4-5 డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఇవన్నీ కూడా అనుమతులు ఉన్నాయా? అనుమతులు ఉంటే
జిల్లా వైద్య శాఖ నుంచి మేము ఆర్టీఐ వేసి రిపోర్ట్ తీసుకుంటే అందులో వీళ్ళ పేర్లు ఎందుకు లేవని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ నాగమల్లేష్ గారు మాట్లాడుతూ ఈ మధ్య కొందరు పర్మిషన్ పెట్టుకున్నారు, ఈ పర్మిషన్ మేము జిల్లా వైద్య శాఖలో ఇచ్చినారు, వారికి ఆ పర్మిషన్ ఇవ్వడానికి కూడా మొత్తం పరిశీలన చేస్తా ఉన్నాం అంటున్నారు. దగ్గర దాదాపు 15 సంవత్సరాలు పైబడి ఒక్క హాస్పిటల్కి ఇక్కడ చేస్తూ ఉన్నారు, వైద్యం చేస్తూ ఉన్నారు. దగ్గర 15 సంవత్సరాల నుంచి హాస్పిటల్లో 20 నుంచి 30 హాస్పిటల్లో సీనియారిటీ డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పటి వరకు ఈ పర్మిషన్ తీసుకోవడానికి అంతర్యం ఏమిటనేది మేము అడుగుతా ఉన్నాం. ఏవైతే అనుమతులు లేని హాస్పిటల్లో సీజ్ చేయమని చర్యలు తీసుకోవాలని, సీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఆ చర్యలు కాదు, మీరు పర్మిషన్ పెట్టుకోండి అని చెప్పి డాక్టర్లకు నోటీసులు పంపడం జరిగింది. ఆ నోటీసులు కాకుండా ఎవరైతే దగ్గర 20 సంవత్సరాల పైగా హాస్పిటల్ నడుపుతా ఉన్నారో వాళ్ళు ఇంతవరకు ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? ఇటువంటి హాస్పిటల్ను తక్షణమే సీజ్ చేయాలి. సీజ్ చేసి డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నమోదు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తాం. బద్వేలు పట్టణంలో ప్రధానంగా పేరు మోసిన హాస్పిటల్లో ఒక 15 నుంచి 20 హాస్పిటల్ ఉన్నాయి. వాటిలో 1-2 మాత్రమే ఈ లిస్టులో చేర్చడం జరిగింది. మొత్తం 40 పైగా ప్రైవేట్ హాస్పిటల్లో అనుమతులు లేకుండా నడుస్తూ ఉన్నాయి. ఈ 40 పైగా ఉండే హాస్పిటల్లో ఖచ్చితంగా తక్షణమే సీజ్ చేసి డాక్టర్లపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి అఖిల భారత యువజన సమాఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బద్వేలు నియోజకవర్గం మండల స్థాయి గ్రామ కమిటీల ఏర్పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ వజ్రభాస్కర్ రెడ్డి, మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, బద్వేలు నియోజకవర్గం పరిశీలకుడు రెడ్డెం వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర విద్యార్థి నాయకులు అలాగే ఆదిత్యారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలసపాడు మండలం, కాసినాయన మండలం, బి కోడూరు మండలం, పోరుమామిల్ల మండలంకు సంబంధించిన వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, జిల్లా మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ కమిటీల ద్వారా ఒక పంచాయతీకి 78 మంది ఎన్నిక చేసుకోవడం, వారికి గుర్తింపు కార్డులు ఇవ్వడం, రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆ కమిటీలో ఉంచి సాధక బాధకాలు పార్టీ గురించి అభివృద్ధి చేసేదానికి అని చెప్పేసి నేను చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే గతంలో 5 ఏళ్ల కాలంలో కార్యకర్తలు ఒక భావన ఏర్పడింది, మమ్మల్ని పట్టించుకోలేదు, మాకు గుర్తింపు లేకుండా పోయింది అని చెప్పేసి అది జగనన్న గుర్తించుకోవడంతో మళ్ళీ ఇప్పుడు కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మాలని చెప్పేసి ఆయన భావించి ఈ విధమైనటువంటి కమిటీలు వేసి దీంట్లో ఈ కమిటీలు ఏందప్ప అని అనుకోవద్దండి. రేపు భవిష్యత్తులో ఈ కమిటీ నుంచే ప్రతి ఒక్కటి కూడా మీకు గ్రామానికి సంబంధించి అభివృద్ధి జరగాలన్నా, మనకు పనులు జరగాలన్నా కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా కూడా ఈ డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు కాబట్టి దాని ద్వారా కూడా మనకు న్యాయం జరుగుతుంది. మరి గ్రామ కమిటీల్లో అధ్యక్షులు ఒకరుంటే ప్రధాన కార్యదర్శులు 7 మంది, కార్యదర్శులు 7 మంది, మొత్తం 15 మంది ఒక గ్రామ పంచాయతీకి సంబంధించి. అలాగే అదే గ్రామానికి సంబంధించి గ్రామ అనుబంధ కమిటీలు, యువజన విభాగం, మహిళా విభాగం, రైతు విభాగం, విద్యార్థి విభాగం, సోషల్ మీడియా విభాగం, బీసీ విభాగం, ఎస్సీ విభాగం. అదే కాకుండా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు 9, కార్యదర్శులు 9, ఒక్కొక్క విభాగానికి 9 మంది నియమించుకోవాలి. మరి అదేవిధంగా మొత్తం 7 విభాగాలకు సంబంధించి 9 మంది చొప్పున 7 × 9 అంటే 63 మందిని నియమించుకోవాలి. హోదా, పేరు, అడ్రస్సు, స్త్రీల, పురుషుల, వయసు, విద్యార్థులు, విద్యా అర్హతలు, కులము, ఉపకులము, స్త్రీ లేక పురుషుడు, వార్డు నెంబరు, ఫోన్ నెంబరు రాసి అది ఖచ్చితంగా మనకు ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే ప్రతి పంచాయతీకి సంబంధించి 78 మంది సభ్యులను, సరైనటువంటి వాళ్ళను, చురుకైనటువంటి వాళ్ళను ఎక్కడ మనం మీటింగ్ పెట్టినా కూడా దానికి వచ్చే విధంగా, అదేవిధంగా ఈ నెంబర్లు ఇచ్చినటువంటి, ఈ పేరు ఇచ్చినటువంటి వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్కు కనెక్ట్ అయి ఉంటుంది, సెంట్రల్ ఆఫీస్ నుంచే మీకు అన్ని విషయాల మీద కూడా మీకు
దానికి సంబంధించి ఫోకస్ మీకు తెలుస్తూ ఉండాలి. వాళ్ళు కూడా మిమ్మల్ని ఎలా ఉంది, ఎట్లా చేస్తున్నారని చెప్పేసి కనుక్కునేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఒక పటిష్టమైనటువంటి కింది స్థాయి నుంచి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒక పటిష్టమైనటువంటి ఒక బేస్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎవరు కూడా ఇటువంటి బేస్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గురువారం నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా పెద్దారవీడు మండలం ఎస్ కొత్తపల్లిలో అధికారులు కూటమి నాయకులతో కలిసి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. అలాగే దోర్నాల మండలం గంటవానిపల్లిలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూటమి నాయకులతో కలిసి నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. ముందుగా టెంకాయ కొట్టి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గ్రామాలు ప్రగతి పదంలో నడుస్తున్నాయని తెలియజేశారు. బాబు గారి నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. కర్నూలులో రాజు వైట్స్ రాంబాయి చిత్ర బృందం సందడి చేసింది. సినిమా ప్రదర్శిస్తున్న ఆనంద్ థియేటర్కు హీరోయిన్ తేజస్విని, నిర్మాత రాహుల్, హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన చైతు జొన్నగడ్డ వచ్చారు. వీరికి ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు. రాజు వైట్స్ రాంబాయి సినిమా విజయవంతం కావడంతో ఎంతో సంతోషంగా ఉందని హీరోయిన్ తెలిపారు. ఇక మొదటి సినిమా హిట్ కావడం మరింత సంతోషంగా ఉందన్నారు. సినిమా ప్రదర్శనను కాసేపు ఆపి చిత్ర బృందం సభ్యులు ప్రేక్షకులను సినిమా ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు తెలిపారు. చాలా హ్యాపీగా ఉన్నది. ఆడియన్స్ ఇప్పుడు కూడా థర్స్డే ఆఫ్టర్నూన్ 70-80% ఆక్యుపెన్సీ ఉందంటున్నారు. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ కానీ లవ్ కానీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీఆర్ సో థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్ర టూర్ మొదలెట్టాము. ఫస్ట్ స్టాప్ కర్నూలులో ఆనంద్ కాంప్లెక్స్. ఇప్పుడు నేను మేనేజర్ మాట్లాడుతున్నాను. 80% ఆక్యుపెన్సీ ఉంది ఆన్ ది థర్స్డే. వెరీ 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 హ్యాపీ అండి టూర్ ఇక్కడ స్టార్ట్ చేసినందుకు. ఆల్సో సెకండ్ వీక్ కూడా ఇంత లవ్ కంటిన్యూ అవుతుందంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ రెస్పాన్స్ వల్ల మేము స్ప్లిట్ అవ్వాల్సి వచ్చింది. రాజును ఒక దగ్గరికి, రాంబాయిని ఒక దగ్గరికి, వెంకర్ ఎన్ని థియేటర్ ఎందుకంటే అన్ని థియేటర్ల నుంచి డిమాండ్ వస్తుంది రావాలా, ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు అది అంటే. సో నేను రాంబాయి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. మా మిగతా టీం నెక్స్ట్ స్టాప్ అనంతపురం అనుకుంటే. సో 80% అంటే చాలా అమేజింగ్. ఈ సీజన్లో థర్డ్ డే రోజు ఇలానే మీ లవ్ కొనసాగాలని చెప్పి చూసిన ప్రతి ఒక్కరు అందరికీ చెప్పాలని. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ మూవీ. ఇలాంటి సినిమా చాలా అరుదుగా వస్తుంది. నేను చేశానని చెప్పట్లేదు, అందరికి తెలిసింది చూసిన వాళ్ళు చెప్పేది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. మళ్ళీ కర్నూలుకి ఇంకో రౌండ్ వేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ 80% అయితే హోప్ఫుల్లీ ఎవరు రాకుండా నేను వస్తాను సపరేట్గా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ గారు. అందరికీ నమస్కారం అండి. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఈ సినిమాని ఎంతో అద్భుతంగా ఆదరించారు. అండ్ ఇంకా చూడవలసిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ తప్పనిసరిగా ఈ సినిమా మిస్ అవ్వకుండా. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని వైరా కొణిజర్ల మండలంలో మొదటి విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు వైరా కొణిజర్ల మండలాలను ఎంపిక చేశారు. వైరా మండలంలో నామినేషన్ను దాఖలు చేసేందుకు 7 కొణిజర్ల మండలాలలో 9 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైరా మండలంలోని గొల్లపూడి, గరికపాడు, ఇక ముసల్మడుగు, రెబ్బవరం పలు గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులుగా 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కొణిజర్ల మండలంలో పలు గ్రామాలలో గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి 13 మంది, వార్డులకు 9 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అర్ధాంతరంగా ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడంతో గ్రామాలలో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాజకీయ పార్టీ నాయకులు గందరగోళంలో పడ్డారు. గ్రామాలలో అభ్యర్థుల ఎంపిక పూర్తి కాకపోవడంతో మొదటి రోజు నామినేషన్ దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఎంపిక కాకపోవడంతో రాజకీయ పార్టీల నాయకులు ఇబ్బందులు పడ్డారు. దీంతో మొదటి రోజు నామినేషన్లు నామమాత్రంగానే వేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా ఎన్నికల అధికారులు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇక బేసిక్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ప్రతి ఒక్కరూ నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల మహాజన్ సిబ్బందికి సూచించారు. ఇక గురువారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలని అన్నారు. ఇక పట్టణంలో బీట్ సిస్టమ్ సక్రమంగా అమలు చేయాలని, దీని ద్వారా నేరాల నియంత్రణ, దొంగతనాల నివారణ సాధ్యమవుతుందని వివరించారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.